వద్దు బాబాయ్, వదిలేయండి. మామ చెప్పిందే నిజం. నేను నిర్దోషిగానే ఈ ఇంటికి వస్తాను. మామ కోరుకున్నట్టు కడిగిన ముత్యంలా వస్తాను. వెళ్ళొస్తాను మామ. నువ్వు కోరుకున్న సీతగా తిరిగి వస్తాను. సీతని ఇంకెన్నిసార్లు ఇలా బాధ పెడతారు? మీరు బాగుపడరు. ఛీ! అమ్మయ్యా, ఆ సీత వెళ్ళిపోయింది. ఎల్లుండే నా ఎంగేజ్మెంట్. మిథున నా సొంతం కాబోతోంది. అయ్యో, ఎల్లుండి ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేయండి జన. నిశ్చితార్థం మన ఇంట్లోనే జరుగుతుంది. మన ఇంట్లోనా? అదేంటి మహా, ఆడపిల్లింట్లో కదా ఎంగేజ్మెంట్ జరగాలి. మన ఇంట్లోనే చేస్తే మనకు నచ్చినట్టు చేయొచ్చు జన. కరెక్ట్ వదినా, ఈ పెళ్లి విషయంలో అన్నీ మన దగ్గరే జరగాలి. అప్పుడే మన గౌరవం పెరుగుతుంది. సారీ, లేట్ అయిందా? ఏమైంది మిథు? కాబోయే హస్బెండ్ని నాకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదా? కాబోయే వైఫ్ దగ్గరికి ఎవరైనా ఖాళీ చేతులతో వస్తారా? సారీ, నాకిదంతా కొత్త. రోజుకో గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేసే నీకు అమ్మాయిలు కొత్త ఏంట్రా? 2 minutes వెయిట్, నేను బొకే తీసుకొని వస్తా. ఆగు. ఆఫ్టర్ ఆల్ బొకే ఇస్తావా నాకు? ఇంకేం కావాలి? అంటే నేను అడిగితేనే ఇస్తావా? అది కాదు మిథునా, నీ మనసులో ఏముందో అది చెప్పు. నేను ఏదడిగినా ఇస్తావా? నా ప్రాణం తప్ప నువ్వు ఏదడిగినా ఇస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణాలేరా. సుమతి అత్తమ్మని చంపింది నువ్వే అని కన్ఫర్మ్ కావాలి. నిన్ను ఊరి తీయించకుండా వదలను. ఏం ఆలోచిస్తున్నావు మిథు? ఓ, ఏం అడగాల అని ఆలోచిస్తున్నావా? రేపు ఈ పాటకి మన ఎంగేజ్మెంట్ అయిపోతుంది. అవును, నాకు హ్యాపీగా ఉంది. త్వరలో మన పెళ్లి జరుగుతుంది. ఎస్, నువ్వు నా సొంతం అయిపోతావు. మరి కాబోయే వైఫ్ కి కానుకలేమీ లేవా? అడుగు మీదు, ఏదైనా ఇస్తానంటున్నాను కదా. మన ఎంగేజ్మెంట్ కి మా డాడీ ప్లాటినం వడ్డానం ప్రజెంట్ చేస్తాను అని ప్రామిస్ చేశారు. నువ్వు డైమండ్ నెక్లెస్ ఇస్తావా? డైమండ్ నెక్లెసా? అవును. ఈ నెక్లెస్ నాకు బాగా నచ్చింది. రేపు ఎంగేజ్మెంట్లో నువ్వు అందరి ముందు ఈ నెక్లెస్ నా మెడలో వేయాలి. అదేంటి, ఎంగేజ్మెంట్ లో రింగులు కదా తొడుగుతారు. నాకు నెక్లెస్ వేయించుకోవాలనుంది. నీ వల్ల అవుతుందా కాదా చెప్పు. భలే దానివే మీదు, నువ్వు అడగడం నేను కాదనడం కూడానా? ఇది ఎంతో కాస్ట్ ఉండదు, జస్ట్ 25 lakhs ఉంటుంది. అంతేనా? కాబోయే భార్యవి,
మొదటి కోరికగా నెక్లెస్ అడిగావు. నీ కోరిక తీర్చడం గౌతమ్ మిథునని కలిసొస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? అర్ధరాత్రి వరకు రాడేమో చెల్లాయ్. ఏ బార్లోనో కూర్చుని పేకల దాకా తాగేసి వస్తాడేమో. రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఈరోజు అర్ధరాత్రి వరకు ఎందుకు తాగుతాడు చలపతి? రేపు ఎంగేజ్మెంట్ లేకపోతే మిథునను ప్రేమించిన మన ప్రేమదాసు కాస్త దేవదాసు అవుతాడు కదా బావా. అన్నయ్య, మాట్లాడితే అపశకునమేనా? రేపు నిశ్చితార్థం ఎందుకుండదు? ఆ, మిథున మైండ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదు కదా చెల్లాయ్. ముందు రాముని పెళ్లి చేసుకుంటాను అంది, తర్వాత గౌతముని చేసుకుంటాను అని మాట మార్చేసింది. మిథునకి మన ఫ్యామిలీ నచ్చింది బావా, అందుకే ఎలాగైనా ఈ ఇంటి కోడలు కావాలని అనుకుంటుంది. ఆ మాత్రం అర్థం చేసుకోవా? ఎలాగోలో మిథున సంబంధం తప్పించేసి రామ్కు సీతతో పెళ్లి చేసినట్టు గౌతమ్కి ఏ పీతతోనో పెళ్లి చెయ్యాలని చలపతన్నయ్య అనుకుంటున్నాడేమో మహా. నీకు అలాంటి ఆశలు కలలు ఉంటే పక్కన పెట్టేసేయన్నయ్య.